బెంగాల్ డాక్టర్ హత్యాచార ఘటనను సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ కేసులో మమతా సర్కార్ వైఖరిని తప్పుబట్టింది చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. ఘటన జరిగిన 12 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఫైర్ అయింది. ఆ సమయంలో కాలేజ్ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నారని, హత్యాచారాన్ని ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించారని ప్రశ్నించింది. ఈ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తెలిపేలా స్టేటస్ రిపోర్టును దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. వైద్యుల భద్రత కోసం తాము నేషనల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది కోర్టు. బెంగాల్ డాక్టర్ హత్యాచార ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, మమత ఏదైతే కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ ఉదంతం తీవ్ర కలకలం రేపింది, యావత్ దేశాన్ని కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ఇవాళ దానికి సంబంధించి సుప్రీంకోర్టులో సిబిఐ ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆందోళన వ్యక్తంతో పాటు ఇవాళ యావత్ దేశం ఇబ్బందులు, ఆ మహిళలకు రక్షణ లేదంటూ చెప్పేసి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే డాక్టర్ల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు కూడా సిబిఐ న్యాయస్థానం, సిబిఐ ధర్మాసనం పేర్కొంది. కోల్కతా ట్రైనీ డాక్టర్ రేపు మర్డర్ కేసులో ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యమైంది, రాష్ట్రం కూడా ఎందుకు నమోదు చేసినట్లు అని చెప్పేసి కూడా కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు కూడా విచారించింది. ఈ నేపథ్యంలో ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన ఏదైతే ఉదంతం ఉందో దీని పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ బెంచ్ ఏదైతే ఉందో ఇది మహిళలకు సంబంధించిన అనేక అంశాలను కూడా ప్రస్తావించింది. దీనిలో దేశంలో రక్షణ కరువైంది అన్నట్టు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అత్యాచార బాధితురాలి పేరు, ఫోటో, వీడియో ఎలా బయటకు లీక్ అయిందని చెప్పేసి కూడా వెల్లడించడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిబిఐ ధర్మాసనం పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన యువ డాక్టర్ గౌరవాన్ని ఇలాగైనా కాపాడేది అంటూ కూడా ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేస్తూ ట్రైనీ లేడీ డాక్టర్ సంఘటన సొసైటీ చిత్రీకరించి ప్రిన్సిపల్ వైఖరిని సైతం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఎందుకు ఆమె పేరెంట్స్ కు బాడీని చూసే అవకాశాన్ని ఇవ్వలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కోసం కూడా సుప్రీంకోర్టు ఎందుకు లేట్ అయిందని చెప్పేసి కూడా ప్రశ్నించడంతో పాటు క్రైమ్ ఉదయం కూడా జరిగితే ఎందుకు అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని కోర్టు తీవ్రంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాత్రి 11:45 వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ రాయలేదని కూడా ఈ సందర్భంగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ను ప్రత్యేకంగా ప్రశ్నించింది. అయితే సహజ మరణం కింద కేసులు రిజిస్టర్ చేసినట్లు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబాల్ తెలిపారు. అయితే అర్ధరాత్రి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటే అది మర్డరే అన్న సంకేతాన్ని ఇస్తుంది కదా అని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఒకవేళ హాస్పిటల్లో తీవ్రమైన నేరం జరిగిందని అసలు ఎలా విధ్వంసకారుని ఆసుపత్రిలో కానిస్తున్నారని సుప్రీంకోర్టు సిబిఐ ధర్మాసనం బెంచ్ ప్రశ్నించింది. కోల్కతా రేపు ఘటన స్టేటస్ రిపోర్ట్ ను సిబిఐకి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో కోరింది. ఈ కేసు విచారణ ఏ స్థాయిలో జరుగుతుందని చెప్పాలని కూడా ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ డాక్టర్లను కూడా 4 డాక్టర్ల బృందాలను నియమించింది. జూనియర్ డాక్టర్ రక్షణ కోసం చేపట్టవలసిన చర్యల గురించి సూచనలు చేయాలని సిబిఐ తన తీర్పులో వెల్లడించింది. మొత్తం చూసినట్టయితే ఏదైతే ఇలా కోల్కతాలో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి తీవ్ర స్థాయిలో దుమారాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటు దేశవ్యాప్తంగా కూడా డాక్టర్లంతా, వైద్యులంతా కూడా నిరసన చెప్తున్నారు. మాకు ప్రత్యేక భద్రత కల్పించాలి దవాఖానాలు అని చెప్పేసి కూడా వారు నిరసన చెప్తున్న నేపథ్యంలో ఇటు ఓపీ సేవలు పనిచేసి సైతం ఇవాళ నిరసన చెప్తున్న నేపథ్యంలో సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తో పాటు ఇటు ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ సంబంధించి వాళ్ళని కూడా ప్రశ్నించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. రానున్న రోజుల్లో విచారణకు సంబంధించి కావచ్చు, ఇటు వైద్యులకు సంబంధించిన భద్రత విషయంలో కూడా ఎలాంటి సూచనలు ఇస్తారో కూడా చెప్పాల్సిందిగా సందర్భంగా సిబిఐ ధర్మాసనం చెప్పింది. మమత. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.